అవునమ్మా, అవునవును. లేదు లేదు లేదు, అంత కంగారు. చూస్తున్నారు? మాట్లాడుకో, పాప నిద్రపోతుంది. చూ, పాప ఏదో చెప్తుంది. పాప ఏదో చెప్తుందా? మీతోనా? ఏంటో మాట్లాడుకో. నువ్వు చెప్పు నాన్న, చెప్పు చెప్పు. ఏంటి? నువ్వు చెప్పమ్మా. ఓ అదా, ఏంటో నువ్వు మాట్లాడకు. ఏంటి, ఇంతకు ముందే చెప్పావా? నేను కూడా చెప్పాను. నీ అమ్మ వినాలి కదా. చూడు ఎంత మాట అందో. అబ్బా, ఇద్దరు చాలా బాగా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. పాపకి అర్జెంటుగా తమ్ముడు చెల్లయో కావాలంట. అలా అని పాప మీతో చెప్పిందా? అవును. అరే ఇప్పుడే నీ ముందే చెప్పింది కదా. నేను అబద్ధం చెప్తానా? అరే ఆగు, ఇంకేదో చెప్తుంది. ఏంటమ్మా? అమ్మా, అలాగా? అబ్బో, చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇంకేం కావాలో పాపకి ఈ బాబుకి? ఒకరు ఇద్దరు కాదంట, 11 మంది కావాలంట. రాబోయే IPL సీజన్లో మన ఇంటి నుంచే ఒక టీం రెడీ కావాలంట. ఎంపైర్లు, ఎక్స్ట్రా ప్లేయర్లు కావాలని ఏం అడగలేదా మిమ్మల్ని? నువ్వు పరిచయమైన మొదటి క్షణం నుంచి చూస్తున్నాను. నా సంతోషం, నా కుటుంబ సంతోషం తప్ప వేరే ఆలోచనే లేదు నీకు. నా కోసం ఏమైనా చేస్తావు, ఎంతవరకైనా వెళ్తావు. అసలు నేనంటే నీకు ప్రేమ, ప్రాణమా? నా జీవితం ఎప్పుడు క్లైమాక్స్ ఇస్తున్నావు? వాళ్ళు తమ తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గినప్పుడు. ఆవిడ కూతురు చావుకి మీరే కారణమని ఇంకా అనుకుంటుంది మధు గారు. ముందు ఆ ఆలోచన మారాలి. కనుమోలి ఆలోచనలోంచి మీరు పోవాలి. తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అంతవరకు ఈ టాస్కులు తప్పవు. ఓకే మేడం. మృదులాదేవి అనుకోవడం జరగకపోవడమా? అలాగే చేద్దాం, సరేనా?
హే, ఏం చేస్తున్నావు? వంటలు అయిపోయాయి అమ్మగారు, తినేస్తారా? తినడానికి ముందు చేయాల్సిన పని వేరే ఉంది. సరేనమ్మా. వెళ్ళి తీసుకురా ఫాస్ట్గా. వెళ్ళు. అదేంటమ్మగారు అంతగారం కలుపుతున్నారు? నువ్వు మాట్లాడకుండా గమ్మునుండు. ఇప్పుడు ఆ తొట్టి గ్యాంగ్ తుట్టి లేచిపోతుంది. నువ్వు పో. కనుమొళి, భోజనం చేస్తుమా? అమ్మా, ఫస్ట్ మనం కాదు, మన గెస్ట్లకి మర్యాద చేయాలి. ఏంటి కనుమొళి? డియర్ కంటెస్టెంట్స్, ఈరోజు చిల్డ్రన్ టాస్క్. చిల్డ్రన్ టాస్క్ అంట. ఇప్పుడు ఉంటుంది చూడు వాళ్ళకి. మమ్మీ మమ్మీ వదలు. మమ్మీ నన్ను స్కూల్లో డ్రాప్ చేయి మమ్మీ. స్కూల్కి వెళ్దాం. మమ్మీ మమ్మీ నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయవా? రేయ్, ఎవడ్రా నీకు మమ్మీ? గాడిదల్లాగా ఉండారు. చిన్నపిల్లల మాదిరి స్కూల్ డ్రెస్లేవి. టాస్క్ ఆంటీ, చిరాకొస్తుందా? చెన్నైకి పోవాలనిపిస్తుందా? అట్లయితే చెప్పండి. ఈ టాస్క్ లో ఉండవు, ఈ టార్చర్ లో ఉండవు. ఏంటి మీరు టార్చర్ పెట్టేది? ఎవరు ఎవరిని టార్చర్ పెడతారో ముందు ముందు తెలుస్తుంది. చెప్పా కదా మాన్సి, వీళ్ళు మారరు. మనం టాస్క్ కంటిన్యూ చేయడమే. మమ్మీ మమ్మీ నాకు స్కూల్లో లాలీపాప్ కొనివా ప్లీజ్ 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 ఏయ్, ఏయ్, చి, చి, ప్లీజ్ చి. మమ్మీ ప్లీజ్. చి, చి. వావ్, ఈరోజు కాస్ట్యూమ్స్ అద్దరిపోయారా. థ్యాంక్ యూ బ్రో. బ్రో మేము స్కూల్కి వచ్చాం తెలుసా? అవునా? అరే మీకు మా టీచర్స్ ని పరిచయం చేస్తాం. అదిగో మా లెక్కల టీచర్. బావా బావా, తిను మా ఇంగ్లీష్ టీచర్. చూడు ఎంత తెల్లగా ఉందో. ఎవరి టీచర్ నీకు? ఓకే, నో ప్రాబ్లం. ప్లేయింగ్ టైం అయిపోయింది, ఇప్పుడు డిన్నర్ టైం. ఏ సాంబయ్య, అరే నేను వెళ్తాను. కానీ 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 వెళ్ళు 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 వెళ్ళు. పదండి. పదం అయిపోయారు ఇప్పుడు. పద. ఇది నా చైర్, ఇది నా చైర్. ఇది నా సీట్, ఇది నా సీట్. నువ్వు అక్కడికి వచ్చా, నేను ఇక్కడ కూర్చుంటా. హే ఇది నా చైర్, ఇది నా చైర్. గాడిద మాదిరి ఉండవు. పైన కూర్చుంటానంటావేమి? దిగు దిగు. నాకు పైన కూర్చొని తినడమే అలవాటు. మమ్మీ మమ్మీ నన్ను ఎత్తుకొని తినిపించవా? సచ్చినవరా నా చేతిలో ఈ దినం. కర్రేది. ఎక్కడో చోట తగలబండి.
ఏయ్, పో పోయి కూర్చొని తిను. గౌరు గౌరు ఇక్కడ కూర్చోరా, రా కూర్చో. రా రా. అన్నం పెట్టు, అన్నం నాకు పెట్టు. ఫస్ట్. అరే నాకు పెట్టవా? నాకు నేను అడిగా. నాకు పెట్టు. నాకు నాకు వద్దు నాన్న, కొట్టుకోకండ్రా. ఇంకొంచెం వడ్డించమ్మా వాళ్ళకి. చల్ 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 చల్. పెట్టవే. ఆ కారం తినలేక నీ మొహం మీదే ఉమ్మేసిపోతాడు. సూపర్ గా ఉంది. టేస్ట్ సూపర్ ఉంది కదా. గౌరు ఇది తొండి. రే గౌరు మొత్తం వేసుకో. ఈ రోజు వాళ్ళు ఉపవాసం, ఏం తినర్లే. మొత్తం నువ్వే తినేసే. పెట్టు పెట్టు. పెట్టు 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 పెట్టు. చాలు చాలు. ఎన్నమే కారం కలిపినాను, సప్పుడు చేయకుండా ఆవురావురమని తింటున్నారు. అదే అర్థం కావట్లేదమ్మా. డబ్బా మొత్తం కలిపేశాను, అయినా ఎలా తింటున్నారు? వంటలు అదిరిపోయి కదా ఈరోజు. కదా? సూపర్. రోజు ఇలాగే ఉండు. సూపర్ గా ఉంది. సూపర్. రే గౌరు రా. నేను వస్తాను, నువ్వు పో. మమ్మీ మమ్మీ సూపర్ గా ఉంది. నీకు కావాలా మమ్మీ? వద్దా పాప, నువ్వు టేస్ట్ చేస్తావా? యాడ్గోల్ కట్టిపో. అసలు నువ్వు కలిపింది కారమేనా? కారమేనమ్మా, చూసే కలిపాను. కావాలంటే లక్ష్మిని అడుగు. అవునమ్మా, నా ముందే కారం కలిపారు, నేను చూశాను. మనిషి అనేవాడెవ్వడు అంత కారం తినడమే. ఏదో జరిగినది. భద్రం. మంట మంట.
ఏంటి పుచ్చి కారు వదిలిందా? మంచినీళ్ళు కావాలా? కావాలి. అబ్బా, ఇవ్వు. కావాలా? నిన్ను దారిలో పెట్టడానికి నీ ఇంటికే వచ్చిందాన్ని. నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకోకుండా ఎలా ఉంటాను అనుకున్నావు? నీ ప్రతి కదలిక నా కంట్రోల్లోనే ఉంటుంది. నువ్వు కారం కలపడం చూసి వెంటనే మాకు కావలసినవన్నీ బయట నుంచి ఆర్డర్ చేశాను. నువ్వు కలిపింది నీకోసమే స్పెషల్గా పక్కన పెట్టింది. కారం కలిపావు కాబట్టి మంచినీళ్ళతో పోయింది. ఇంకేమన్నా కలుపుంటే పైకే పోయి ఉండదానివి. కాబట్టి ఇలాంటి చావు తెలివితేటలన్నీ నా మీద వాడకు. చావు దెబ్బతింటావు. తోకలెవ్వరూ లేకుండా హీరో ఒక్కడే దొరికాడు. చెప్తా. ఎవరు ఎవరు? అరే ఎవరు? అరే వదులంటే, అరే ఏయ్ వదులంటుంటే. కనుమలి. ఏయ్ కనిమ కనిమ వదలమన్నాను. కనిమలి వదులు చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? వదులు కనుమలి. కనిమలి వదులు. కనుమలి వదులు. ఏం చేస్తున్నా? పిచ్చి పట్టిందా? పిచ్చి. ఆయన అంటే అంత పిచ్చి కాబట్టి ఊటీలో మొదలైన ప్రేమ ఇంతవరకు తీసుకొచ్చింది. ఆయన కోసం వచ్చేలా చేసింది. అయినా ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు? నేను ప్రేమించిన వాడు, పెళ్లి చేసుకోబోయేవాడు, కౌగిలించుకుంటే తప్పేంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే పళ్ళు రాల్తా ఏమనుకున్నావు? ఎవరే చేసుకోబోయేవాడు? ఇంకా ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఇంతమంది ఇక్కడికి వచ్చింది ఆయన నీకు కట్టబెట్టడానికి అనుకున్నావా? అంతకు మించి ఇంకేం చేస్తారు? ఎంతమంది వచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఆయన్ని నాకు అప్పగించి వెళ్లాల్సిందే. నోర్మోయ్. నువ్వు ఆగు. నువ్వు మారవా? అసలు ఇంత జరిగినా నీకు బుద్ధి రావట్లేదా? మీ అక్క చనిపోయింది, కోర్టులు గొడవలయ్యి నువ్వు జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. మీ అమ్మ తన రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అయినా నువ్వు ఇంకెందుకు మారడం లేదు? మరి నువ్వెందుకు మారట్లేదు? ఊటీ నుంచి నీ వెంట పడుతున్నా, నువ్వంటే పిచ్చి అంటున్నా. నీకోసం మా అక్క ప్రాణాలే తీశా. అయినా నీకెందుకు నా ప్రేమ అర్థం కావట్లేదు? అయినా నేనేమైనా ప్రాణాలు ఇవ్వమని అడిగానా? పెళ్లి చేసుకోమనే అడిగాను కదా. తప్పే ఉంది. ఎంతమంది 2 పెళ్లిళ్లు చేసుకోవట్లేదు? ఎంతమంది 2 పెళ్లాలతో కాపురాలు చేయట్లేదు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు అసలు చదువుకున్న దానివేనా? సంస్కారం ఉందా? చదువు సంస్కారం ఉన్న వాళ్లల్లో కూడా 2 పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మృదుల.
అక్క